హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టుకు మంచినట్లు నేను అతనికి తోడుగా ఉండును. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును. లేబానోను పర్వతము వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు అని చెప్పి వ్రాయబడి ఉందండి. మంచును చూసినట్టయితే అది నూతనత్వానికి, ఫలింపుకు, అభివృద్ధికి సూచనగా ఉందండి. ఈరోజు మీ జీవితంలో అభివృద్ధి లేదేమో, ఫలింపు లేదు కావచ్చు, ఎటువంటి హెచ్చింపు లేదు కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడండి, నేను నీకు తోడుగా ఉండి నీకు అవన్నీ నేను దయచేస్తానని చెప్పి. మనము నీరు లేని ఎడారిలో చూసినట్టయితే చెట్టుకున్న మంచే ఆ చెట్టు ఎదుగుదలకు, ఆ చెట్టు చిగురించడానికి, ఆ చెట్టు ఫలించడానికి ఎంతగానో సహాయపడుతుందండి. ఒక మంచే చెట్టుకు అంత మేలు చేసినట్టయితే జీవం గల దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకెంత మేలు చేయగలడండి. ఈరోజు మీ జీవితంలో హెచ్చింపు లేదేమో, ఫలింపు లేదేమో, ఎటువంటి అభివృద్ధి చూడలేకపోతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడండి, నేను నీకు తోడుగా ఉండి అవన్నీ నీకు దయచేస్తానని చెప్పి. కాబట్టి మీరు నాకు హెచ్చింపు లేదు, ఫలింపు లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదని చెప్పి బాధపడేవారుగా కాకుండా, నా దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ఇవన్నీ దయచేస్తున్నాడని చెప్పి ఈ వాగ్దానం బట్టి దేవుని నందు ఇంకా ధైర్యం తెచ్చుకొని మీ జీవితంలో ముందుకు కొనసాగండి. అట్టి కృప దేవుడు మనందరికీ